గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. రాబోయే టెట్ను దృష్టిలో ఉంచుకొని రోజుకో టెట్ ప్రీవియస్ పేపర్ చొప్పున నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అభ్యర్థులతో పాటుగా సులభంగా ఏ విధంగా చేయాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు 2022 ఆగస్టు 14వ తారీఖు జరిగిన టెట్ పేపర్ 1 మ్యాథ్స్ విభాగానికి సంబంధించిన 24 ప్రశ్నలను సులభంగా ఏ విధంగా చేయాలో చూద్దాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ను తొలిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ ద వీడియోస్ ఇన్ యువర్ గ్రూప్స్. క్వశ్చన్ నంబర్ 91. సంఖ్యారేఖపై సున్నాకు ఎడమ వైపున లెఫ్ట్ సైడ్ ఎన్ని రుణ సంఖ్యలు ఉంటాయి? మనం సంఖ్యలను సంఖ్యారేఖపై రాసినప్పుడు సంఖ్యారేఖపై మధ్య భాగంలో ఎల్లప్పుడూ 0 ఉంటుంది. సున్నాకు కుడి వైపున ధన సంఖ్యలు, పాజిటివ్ నంబర్స్, ఎడమ వైపున రుణ సంఖ్యలు, నెగిటివ్ నంబర్స్ ఉంటాయి. 0 నుండి మనం అనంతమైన దూరం ప్రయాణించే కొద్దీ అనంతమైన ధన సంఖ్యలు వస్తాయి. అదేవిధంగా 0 నుండి ఎడమ వైపున మనం అనంతమైన దూరం ప్రయాణించే కొద్దీ అనంతమైన రుణ సంఖ్యలు వస్తాయి. కాబట్టి 0కు ఎడమ వైపున ఎన్ని రుణ సంఖ్యలు ఉంటాయి అంటే అనంతం, ఇన్ఫినిటీ. క్వశ్చన్ నంబర్ 92. క్రింది వాటిలో 68కి కారణాంకం కాని సంఖ్య ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్? క్రింది వాటిలో ఏది 68కి ఫ్యాక్టర్ కాదు? ఇచ్చిన సంఖ్యలలో ఏ సంఖ్య 68ని నిశ్శేషంగా భాగించదు? అంటే 4 అనేది 68ని భాగిస్తుంది, 34 కూడా 68ని భాగిస్తుంది, 17 కూడా 68ని భాగిస్తుంది, 6 మాత్రం 68ని నిశ్శేషంగా భాగించదు. క్వశ్చన్ నంబర్ 93. A is equals to 5/9 plus 8/9. B is equals to 7/12 minus 5/12. అయితే A plus B విలువ ఎంత? ముందుగా ఏ విలువ రాస్తున్నా? A is equals to 5/9 plus 8/9. B is equals to 7/12 minus 5/12. ఏం కావాలి? A ప్లస్ B విలువ కావాలి. ఎస్. ఏ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఈ రెండు భిన్నాల యొక్క హారము సమానంగా ఉంది. భిన్నాల యొక్క హారాలు సమానంగా ఉన్నప్పుడు కూడిక కానీ తీసివేత కానీ సులభంగా చేయవచ్చు. దేర్ఫోర్ సమాన హారం 9 ఉంది, ఆ 9 అలాగే రాసి పైన ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఏ గుర్తు అయితే ఉందో ఆ గుర్తు ఉంచి ఆ ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. ప్లస్ ఉంది కాబట్టి పైన ప్లస్ రాశాను. 5 + 8 13/9. దెన్ B is equals to 7/12 minus 5/12. ఇక్కడ కూడా హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి తీసివేత అనేది డైరెక్ట్ గా చేయవచ్చు. సో 12 అలాగే రాస్తున్నా, ఉన్నది ఉన్నట్టుగా 7 minus 5. 7లో 5 తీస్తే 2/12. సో దీన్ని అగైన్ సింప్లిఫై చేస్తే 2 1 2 6 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/6. ఏ విలువ 13/9, B విలువ 1/6 వచ్చింది. మనకు కావాల్సింది A ప్లస్ B. ఏ విలువ 13/9, B విలువ 1/6. ఈ రెండు మనం కూడాలి. కూడేటప్పుడు హారాలు సమానంగా లేవు కాబట్టి
మనం సింపుల్గా వాటిని మల్టిప్లై చేయాలి. 9 ఆర్ల 54, దెన్ అడ్డగుణాకారం 13 ఆర్ల 78, మధ్యలో ఉన్న గుర్తు ప్లస్ 9 ఒకట్ల 9, 78 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 87/54. ఈ రెండు కూడా 3 చేత భాగించబడతాయి. 3 ఒకట్ల 3, 8 24, 3 రెండ్ల 6, 3 9 27, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 29/18. 29/18, ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 94. ఒక సమచతుర్భుజంలో రాంబస్, దీనికి మరొక పేరు సమబాహు చతుర్భుజం కూడా. సమబాహు చతుర్భుజం లేదా సమచతుర్భుజం లేదా రాంబస్, ఎలా పలికినా కూడా ఒకటే. కర్ణాల పొడవులు 48 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్. పటంలో ఉన్నది రాంబస్. రాంబస్ లో 2 కర్ణాలు ఉంటాయి. ఈ 2 కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి. అంటే ఆ కర్ణాలు ఒకదానితో ఒకటి ఖండించుకొని 2 సమాన భాగాలుగా విడిపోతాయి. సో ఇక్కడి నుండి ఇక్కడికి ఒకటి 48 కర్ణం ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి మరొక కర్ణము 20 ఉంది. ఇట్ బికమ్ 24, ఇట్ బికమ్ 24, ఇట్ బికమ్ 10, ఇట్ బికమ్ 10. ఈ 2 కర్ణాలు కూడా పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటూ 4 సర్వసమాన లంబకోణ త్రిభుజాలను ఏర్పరుస్తాయి. అంటే ఇక్కడ ఏర్పడే కోణం 90 డిగ్రీలు. సో ఈ త్రిభుజము, ఈ త్రిభుజము, ఈ త్రిభుజము, ఈ త్రిభుజము అన్నీ కూడా సర్వసమానము. అంటే వాటి యొక్క కొలతలన్నీ కూడా సమానము, వాటి యొక్క వైశాల్యాలు అన్నీ కూడా సమానము. ఈ సందర్భంలో మనం ఈ 3 కాకుండా ఈ ఒక్క త్రిభుజాన్ని మనం తీసుకుంటే దీని యొక్క భూమి 10, దీని యొక్క ఎత్తు 24, ఇదేమవుతుంది అంటే కర్ణం అవుతుంది. త్రిభుజంలో ఉన్న ఈ కర్ణమే రాంబస్ కైతే భుజం అవుతుంది. ఎస్, మనకు బాగా తెలుసు పైథాగరియన్ త్రికాలు, పైథాగరియన్ ట్రిప్లెట్స్, పైథాగరియన్ ట్రిప్లెట్స్. సో 24, 10, 24 కు 10 కు జతగా ఉండే కొలత ఏది అనేది మనం గమనిస్తే 24 కు 10 కు జతగా ఏముంటుంది అంటే 26 ఉంటుంది. సో ముఖ్యంగా మీకు రాంబస్ సంబంధించిన, స్క్వేర్ కు సంబంధించిన, రెక్టాంగిల్ కు సంబంధించిన కొలతలు మీకు ఈజీగా రావాలంటే ఈ వాల్యూస్ తప్పనిసరిగా మీకు నోటికి వచ్చి ఉండాలి. సో 10 కు 24 కు జతగా ఎవరు ఉంటారంటే 26. ఈ 3 కొలతల్లో 10, 24, 26 ఏదైతే హైయెస్ట్ కొలత ఉంటుందో దాన్ని మనం కర్ణముగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది 26 అయినప్పుడు ఈ కర్ణము కూడా 26 అవుతుంది, ఈ కర్ణము కూడా 26 అవుతుంది, ఈ కర్ణము కూడా 26 అవుతుంది. ఎస్, 4 త్రిభుజాలు ఉన్నాయి. ఆ 4 త్రిభుజాల యొక్క 4 కర్ణాలు సమానం. 26, 26, 26, 26. ఈ 4 కర్ణాలు రాంబస్ లో భుజాలుగా మార్పు చెందుతాయి. దేర్ఫోర్ మనకు కావాల్సింది ఆ సమచతుర్భుజం యొక్క చుట్టుకొలత ఉంటే ఏదైనా పటం చుట్టూ ఉండే అన్ని భుజాల మొత్తమే ఆ పటం యొక్క చుట్టుకొలత అవుతుంది. దేర్ఫోర్ రాంబస్ చుట్టుకొలత ఈజ్ ఈక్వల్స్ టు 26 ప్లస్ 26 ప్లస్ 26 plus 26, that is equals to 26 4 104 సెంటీమీటర్లు. 104 సెంటీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 95. ద్రవాలను కొలుచుటకు ప్రామాణిక కొలత, స్టాండర్డ్ మెజర్
ముఖ్యంగా మనకు భారమానము, దూరమానము, ద్రవమానాలు ఉన్నాయి. భారమానంలో బరువులు కొలుస్తాం. దూరమానంలో పొడవులు లేదా దూరాలు కొలుస్తాం. ద్రవమానంలో ద్రవాల యొక్క పరిమాణం కొలుస్తాం. ఈ విధంగా ఇది భారమానము, ఇది దూరమానము, ఇది ద్రవమానం. భారమానంలో గ్రాము, దూరమానంలో మీటరు, ద్రవమానంలో లీటరు. ద్రవమానంలో అయితే లీటర్ అనేది ప్రామాణిక కొలత, దూరమానంలో మీటర్ అనేది ప్రామాణిక కొలత, భారమానంలో గ్రాము అనేది ప్రామాణిక కొలత. సో అడిగింది ద్రవాలు. సో ద్రవాలలో లీటరు, క్వశ్చన్ నంబర్ 96. OAను ఏ విధంగా చదువుతారు? ఒక తలంలో ఒక పదునైన పెన్సిల్ మునతో ఒక చుక్కను ఉంచినప్పుడు కనిపించని ఆ చుక్క బిందువు అనే భావనను తెలియజేస్తుంది. దీన్ని మనము బిందువు, పాయింట్ అని పిలుస్తాం. ఈ పాయింట్ లేదా బిందువుని ఎల్లప్పుడూ ఆంగ్ల భాషలో ఉండే క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసి మనము సూచించాలి. సో పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి అని మనం సూచించాలి. ఒక తలంలో ఉండే ఈ రెండు బిందువులను పి, క్యూ అనే ఈ రెండు బిందువులను మనం చాలా రకాలుగా కలపవచ్చు. సో ఈ విధంగా కలపవచ్చు, ఈ విధంగా కలపవచ్చు, ఈ విధంగా కూడా కలపవచ్చు. ఈ మూడు గమనిస్తే ఇంతకంటే చిన్నదిగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కలపలేము. ఒక తలంలో ఉండే రెండు బిందువులను కలిపే కనిష్ట దూరాన్ని రేఖాఖండం అని పిలుస్తారు. రేఖాఖండం. ఇంతకంటే చిన్నదిగా మనం ఇంకా కలపలేము. రేఖాఖండం. దాన్ని ఇంగ్లీష్లో లైన్ సెగ్మెంట్ అని పిలుస్తారు. లైన్ సెగ్మెంట్ అంటే ఇది P వద్ద స్టార్ట్ అయ్యి Q వద్ద ఎండ్ అయింది, లేదా Q వద్ద స్టార్ట్ అయ్యి P వద్ద ఎండ్ అయింది. కాబట్టి దీన్ని మనము PQ రేఖాఖండం లేదా QP రేఖాఖండం అని సూచించవచ్చు. అంటే P వద్ద స్టార్ట్ అయ్యి Q వద్ద ఎండ్ అయింది, లేదా Q వద్ద స్టార్ట్ అయ్యి P వద్ద ఎండ్ అయింది. అలా కాకుండా ఒక తలంలో ఉండే ఒక రేఖాఖండం PQ అనే రేఖాఖండం ఉంది. PQ అనే రేఖాఖండం ఉంది. ఈ రేఖాఖండాన్ని Q వైపు మాత్రమే అనంతంగా పొడిగిస్తే, లేదా P వైపు మాత్రమే అనంతంగా పొడిగిస్తే, ఇలా ఒకవైపు మాత్రమే అనంతంగా పొడిగిస్తే ఏర్పడు దానిని కిరణం అని పిలుస్తారు. ఇది Q వైపు వెళుతున్నది కాబట్టి దీని పేరు PQ కిరణం. PQ కిరణం. Q వైపు యారో మార్క్ ఉంచాలి. ఇది P వైపు వెళ్తున్నది కాబట్టి QP యారో మార్క్. దీన్ని QP కిరణం అని పిలుస్తారు. దీన్ని PQ కిరణం అని పిలుస్తారు. రే QP, రే PQ. సో యారో మార్క్ ఎటువైపు ఉందో అటువైపు అనంతంగా సాగుతున్నది అని అర్థము. అలా కాకుండా PQ అనే ఈ రేఖాఖండాన్ని ఇరువైపులా, ఎడమవైపు మరియు కుడివైపు రెండు వైపులా అనంతంగా పొడిగిస్తే
రెండు వైపులా అనంతంగా పొడిగించాము కాబట్టి యారో మార్క్ అనేది రెండు వైపులా వస్తుంది. ఎస్, ఈ విధంగా క్యూ వైపు సాగుతున్నది, పి వైపు కూడా సాగుతున్నది. దీని పేరు తెలుగులో అయితే రేఖ లేదా సరళ రేఖ, ఇంగ్లీష్లో అయితే లైన్ ఆర్ స్ట్రైట్ లైన్. ఎస్, కిరణానికి యారో మార్క్ ఒకటి మాత్రమే ఉంటుంది. లైన్ లేదా రేఖకు యారో మార్కు రెండు వైపులా ఉంటాయి. రేఖాఖండానికి ఒక్క యారో మార్కు కూడా ఉండదు. సో ఇక్కడ యారో మార్కు లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా రేఖాఖండం, లైన్ సెగ్మెంట్. క్వశ్చన్ నంబర్ 97. 2a is equals to 3b is equals to 4c. అయితే a is to b is to c ఎంత? a is to b is to c ఎంత అంటున్నాడు. సో మనకు ఏ కావాలంటే, ఏను వదిలిపెట్టి ఈ రెండిటి యొక్క గుణకాలు గుణించాలి. 3 4 12. మనకు బి కావాలంటే బి గుణకాన్ని వదిలిపెట్టి మనం ఏసీలు గుణించాల. 2 4 8. మనకు సి కావాలంటే సి గుణకాన్ని వదిలిపెట్టి ఏబీలను గుణించాల. 2 3 6. సో 12:8:6. ఈ 3 కూడా 2 చేత భాగించబడతాయి కాబట్టి 2 6 2 4 2 3. ఇక ఈ 3 కూడా ఏ సంఖ్య చేత కూడా భాగించబడవు కాబట్టి మనం అలాగే ఉంచాలి. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ 6:4:3. 6:4:3. క్వశ్చన్ నంబర్ 98. 2n is equals to 64. అయితే 2n-3, 2n-3. ఈ 2n-3 పవర్ లో గమనిస్తే పవర్ లో మైనస్ ఉంది. పవర్ లో మైనస్ ఉన్నప్పుడు మనము దాన్ని విడదీసినప్పుడు ఇట్ బికమ్ డివిజన్ 2n/2/3. పవర్ లో మైనస్ ఉన్నప్పుడు మనం దాన్ని డివైడ్ చేస్తే ఇట్ బికమ్ డివిజన్ గా మారిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2n విలువ ఎంత ఇచ్చాడు వాడు? ఆల్రెడీ 64 ఇచ్చాడు. 64. 2/3 అంటే 2 × 2 × 2. 2ను 3 సార్లు గుణించాలా. 2 2 4, 4 2 8. 2³ అంటే 8. 2³ అంటే 8. సో 8వ ఏకంలో 8 1 8 8. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8. Therefore ఆప్షన్ నంబర్ 4. క్వశ్చన్ నంబర్ 99. 2 ఏకకేంద్రక వృత్తాలలో బాహ్య వృత్త వ్యాసార్థం క్యాపిటల్ ఆర్, అంతర్వృత్త వ్యాసార్థం స్మాల్ ఆర్, వాటి వెడల్పు W. అయితే A is equals to π × R + R × W అనేది దేన్ని సూచిస్తుంది? ఇక్కడ 2 వృత్తాలు ఉన్నాయి. ఒకటి పెద్ద వృత్తము, ఒకటి చిన్న వృత్తము. ఈ 2 కూడా ఏకకేంద్ర వృత్తాలు. అంటే రెండిటి యొక్క కేంద్రాలు ఒకే చోట ఉన్నాయి. ఈ విధంగా 2 కూడా ఒకే చోట ఉన్నాయి. అంటే ఈ పెద్ద దాని మీద ఈ చిన్న వృత్తం అనేది 2 కూడా మధ్యలో ఈ విధంగా ఒకే కేంద్రంతో ఉన్నాయి. ఇలా ఒకే కేంద్రంతో ఉండే వృత్తాలను ఏకకేంద్ర వృత్తాలు. ఇది పెద్దది, అది చిన్నది. పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం క్యాపిటల్ ఆర్, చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. సో మనం ఈ చిన్న వృత్తాన్ని తీసుకొచ్చి ఈ పెద్ద వృత్తంలో ఉంచినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి స్మాల్ ఆర్,
ఇక్కడి నుంచి ఇక్కడికి క్యాపిటల్ ఆర్. ఈ క్యాపిటల్ ఆర్ లో నుంచి ఈ స్మాల్ ఆర్ ని మనం తీసేస్తే ఈ భాగం అనేది వెడల్పు అవుతుంది. దాన్ని మనము డబ్ల్యూగా చెప్పవచ్చు. బాట వెడల్పు. ఈ పెద్ద వృత్తంలో నుంచి మనం చిన్న వృత్తాన్ని తొలగిస్తే ఆ చుట్టూ మిగిలిపోయే ఈ దీన్ని మనము బాట వెడల్పుగా చెప్పవచ్చు. సో మనకు ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ లో ఉందో ఆ భాగాన్ని మనం బాట అని పిలుస్తాము. దాని వెడల్పు డబ్ల్యూ ఉంది. ఆ డబ్ల్యూ ఎలా వచ్చింది? ఈ పెద్ద ఆర్లో నుంచి మనం చిన్న ఆర్ తీసివేస్తే వెడల్పు డబ్ల్యూ వచ్చింది. సో పెద్ద వృత్తము మైనస్ చిన్న వృత్తం దట్ ఈజ్ ఈక్వల్స్ టు బాట వైశాల్యం. మనకు బాట వైశాల్యము కావాలంటే పెద్ద వృత్త వైశాల్యం మైనస్ చిన్న వృత్త వైశాల్యం. ఎస్, పెద్ద వృత్త వైశాల్యం సూత్రం పై ఆర్ స్క్వేర్ మైనస్ చిన్న వృత్త వైశాల్యం పై స్మాల్ ఆర్ స్క్వేర్. సో రెండిట్లో కూడా పై ఉంది. సో పై ఇక్కడ ఉంది, పై ఇక్కడ ఉంది కాబట్టి పైని కామన్ తీస్తే ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా గుర్తు రావాలి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి పై ఇంటూ, సో దీన్ని ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్గా రాయవచ్చు. ఈ పై ఇలాగే ఉంది, ఈ ఆర్ ప్లస్ ఆర్ ఇలాగే ఉంది. ఈ పెద్ద ఆర్లో నుంచి మనం చిన్న ఆర్ తీసివేస్తే మిగులుతుంది మనకు డబ్ల్యూ. సో ఇదే వాడు మనకు ఇచ్చిన సూత్రం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ డబ్ల్యూ. ఇది దేన్ని సూచిస్తుంది? బాట యొక్క వైశాల్యం. దేర్ఫోర్ దాన్ని మనం బాటని మనము కంకణాకారం అని కూడా పిలుస్తారు. ఈ విధంగా ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ లో ఉందో ఆ విధంగా కంకణం ఉంటుంది. ఏరియా ఆఫ్ ద రింగ్. దాన్ని మరో రకంగా చెప్పాలంటే ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ పాత్. వృత్తాకార బాట వైశాల్యం. క్వశ్చన్ నంబర్ 100. 18 క్యూబ్ విలువ 18 క్యూబ్. సో క్యూబ్ ఉంది కాబట్టి 3 సార్లు గుణించాల. సో 18 ఇంటూ 18 ఇంటూ 18 జా 324 ఇంటూ ఇంకొక 18 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5832. ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు 30 వరకు వర్గాలు, 20 వరకు ఘనాలు అనేవి నోటికి నేర్చుకోవాలి. 30 వరకు స్క్వేర్స్, 20 వరకు క్యూబ్స్ అనేవి నోటికి నేర్చుకోవాలి. క్వశ్చన్ నంబర్ 101. 4 సభ్యులు గల కుటుంబానికి నెలకు సగటునయ్యే ఖర్చు 2800. 4 సభ్యులు ఇంట్లో ఉంటే వాళ్లకు నెలకు అయ్యే ఖర్చు 2800. మరి 3 మాత్రమే సభ్యులు ఉంటే వారి ఖర్చు ఎంత అవుతుంది? ఎస్, 4 మెంబర్స్ ఉంటే వారి యొక్క ఖర్చు 2800. మరి 3 మెంబర్స్ మాత్రమే ఉంటే ఖర్చు ఏమవుతుంది? ఆటోమేటిక్గా తగ్గుతుంది. అంటే తక్కువ. ఎస్, తక్కువ ఫార్ములా ఏంటి? తక్కువ బై ఎక్కువ. 3/4 ఇంటూ 2800. 4 1 4 28 2 0. సో 700 ఇంటూ 3. ఒకరికి 700, ముగ్గురికి 2100 రూపాయలు. Therefore our answer is
1. Question number 1 or 2. 2x plus 1 is equals to 10. 2x plus 1 is equals to 10. మనకు x కావాలి కాబట్టి x అనేది ఎడమవైపు ఉంచి మిగతావన్నీ కూడా అక్కడే పంపాల. సో 2x ఇక్కడే ఉంది. సో ఈ +1 ఇటువైపు వస్తే ఇట్ బికమ్ -1. 2x is equals to 10 లో 1 పోతే 9. x is equals to 9/2. 9/2. Question number 1 or 3. x/2 minus 4/5 plus x/5 plus 3x/10 is equals to 1/5. ఈ మొత్తం మీద ఈ ఈక్వేషన్ లో 2 నంబర్స్ ఉన్నాయి. సో నంబర్స్ అని మనం ఒకవైపు రాసేస్తున్నాం. x/2 ప్లస్ x/5 ప్లస్ 3x/2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1/5 అలాగే ఉంది. ఈ -4/5 అటువైపు వెళ్తే ఇట్ బికమ్ +4/5. ఇక్కడ 3 భిన్నాలు ఉన్నాయి కాబట్టి ఒకేసారి చేయకుండా 2 సార్లు చేద్దాం. ఫస్ట్ ఈ 2 చేద్దాం. సో 2 5ల 10. 5x మధ్యలో ఉన్న గుర్తు ప్లస్ 2x ప్లస్ 3x/10 అలాగే రాస్తున్నా. సో ఇక్కడ హారాలు సమానం కాబట్టి 5 ఒకటే రాయాలి. సో హారాలు సమానం కాబట్టి లవాలు ఎలా ఉన్నాయో అలా కూడాలి. 5x plus 2x is equals to 7x. 7x plus 10 plus 3x/10 is equals to 5/5. 5 1 ఈ పక్క 1 వస్తుంది. సో ఇక్కడ 2 హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒకటి రాస్తే సరిపోతుంది. హారాలు సమానంగా ఉన్నప్పుడు లవాలు ఎలా ఉంటే అలా కలపాలి. 7x plus 3x is equals to 1. 7x ఒక 3x ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10x/10 is equals to 1. 10 cancel. X is equals to 1. Therefore x is equals to 1. Question number 104. 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? ప్రైమ్ నంబర్స్ అప్ టు 100. 100 లోపు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి అని మనం ఒకసారి గమనిస్తే 2 కారణాంకాలు మాత్రమే ఉంటే, 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉంటే అటువంటి సంఖ్యలను ప్రైమ్ నంబర్స్ అంటారు. సో ఇలాంటి ప్రైమ్ నంబర్స్ 100 లోపు ఎన్ని ఉంటాయి అంటే 25 ఉంటాయి. అదే 100 లోపు కాంపోజిట్ నంబర్స్ 2 కంటే ఎక్కువ కారణాంకాలు, 1 మరియు అదే సంఖ్య కాకుండా మరే ఇతర కారణాంకమైన ఉండే సంఖ్యలను కాంపోజిట్ నంబర్ లేదా సంయుక్త సంఖ్య అంటారు. ఇవి ఎన్ని ఉంటాయంటే ఇవి 74 ఉంటాయి. సో 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇక్కడ ఏవైతే ఎల్లో బాక్స్ లో ఉన్నాయో అవన్నీ కూడా ప్రైమ్ నంబర్స్. సో 10 లోపు 4 ఉన్నాయి. సో 11 నుంచి 20 మధ్య మరో 4 ఉన్నాయి. 21 నుంచి 30 మధ్య 2 ఉన్నాయి. 31 నుంచి 40 మధ్య మరో 2 ఉన్నాయి. 41 నుంచి 50 మధ్య 3 ఉన్నాయి. 51 నుంచి 60 మధ్య 2 ఉన్నాయి. 61 నుంచి 70 మధ్య మరో 2 ఉన్నాయి. 71 నుంచి 80 మధ్య 3 ఉన్నాయి. 81 నుంచి 90 మధ్య 2 ఉన్నాయి. సో 91 నుండి 100 మధ్య 1 మాత్రమే ప్రధాన సంఖ్య ఉంది. సో ఇలా గుర్తుపెట్టుకో. 4 4 2 2 3 2 2 3 2 1. సో 4ని డీగా రాయవచ్చు. డి బి బి సి
బిబిసి బిఏ. సో డిడి బిబిసి బిబిసి బిఏ. ఈ విధంగా 100 లోపు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అదే 50 లోపు అయితే 15 ప్రధాన సంఖ్యలు, 100 లోపు అయితే 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 105. -15/11 యొక్క గుణకార విలోమం. ఈ గుణకార విలోమానికి మరొక పేరు వ్యుత్క్రమం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5/2 -5/2 5 -5 అనే నంబర్స్ ఉన్నాయి అనుకుందాం. మనం వీటికి గుణకార విలోమం రాసినప్పుడు లవహారాలు అనేవి తారుమారు అవుతాయి. లవం హారం అవుతుంది, హారం లవం అవుతుంది, గుర్తులు మారవు. సో 5/2 ఇట్ బికమ్ 2/5. ఇక్కడ కూడా లవం హారం అవుతుంది, హారం లవం అవుతుంది, దేర్ఫోర్ -2/5. సో ఇక్కడ హారము లేకపోతే మనం ఒకటి హారం ఉన్నట్టు భావించి మనం లవం హారం చేయాలా, హారాన్ని లవము చేయాలా. ఇక్కడ కూడా హారం ఏమీ లేకపోతే ఒకటి ఉన్నట్టు భావించి -1/5గా రాయాలి. అంటే మనం ఏదైనా ఒక సంఖ్యకు గుణకార విలోమం రాసేటప్పుడు లవము హారముగా మారుతుంది, హారము లవముగా మారుతుంది, గుర్తు అనేది మారదు. సో 11 అనేది హారంలో ఉంది కాబట్టి ఆన్సర్లో 11 అనేది లవములో ఉండాలి. క్వశ్చన్ నంబర్ 106. 7:5 8:x ల బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో 84:60 అయితే x విలువ ఎంత? రెండు నిష్పత్తులు ఇచ్చాడు, వాటి యొక్క బహుళ నిష్పత్తి ఇచ్చాడు, అయితే x విలువ ఎంత? సో నిష్పత్తిని మనము బైలో కూడా రాయవచ్చు. 7/5 ఇంకొకటి 8/x. ఈ రెండు నిష్పత్తులు ఇచ్చాడు. వీటికి మనం బహుళ నిష్పత్తి రాస్తే వీటి యొక్క బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో. ఇట్స్ వెరీ సింపుల్. పైన గుణించాలా, కింద గుణించాలా. 7/8 56. 5 × x 5x. సో మనకు వచ్చిన బహుళ నిష్పత్తి 56/5x. వాడు ఇచ్చిన బహుళ నిష్పత్తి 84:60. సో మనకు వచ్చిన బహుళ నిష్పత్తి 56/5x, వాడిచ్చిన బహుళ నిష్పత్తి 84/60. దేర్ఫోర్ రెండు సమానం. సో 84/60 అనేది మనకు వచ్చిన బహుళ నిష్పత్తికి సమానం. రెండు సమానం కాబట్టి మనం అడ్డగుణాకారం చేస్తే సో 5x × 84 is equals to 60 × 56. 12 5 12 7 7 1 7 8 5 1 5 1. ఇటువైపు x మాత్రమే మిగిలింది, అటువైపు 8 మాత్రమే మిగిలింది. దేర్ఫోర్ x is equals to 8. క్వశ్చన్ నంబర్ 107. త్రిభుజము ఏబిసిలో ఏబిసి అనే త్రిభుజంలో ఒక కోణము 40 డిగ్రీలు, మిగిలిన రెండు కోణాలు సమానం. రెండు కోణాలు సమానమైతే అటువంటి త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం. ద్వి అంటే రెండు కోణాలు సమానంగా ఉండాల. దాన్ని ఇంగ్లీష్లో ఐసోసెలస్.
రెండు కోణాలు సమానంగా ఉంటే వాటికి ఎదురుగా ఉండే రెండు భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఎస్, రెండు కోణాలు సమానం అయితే ఆ సమానమైన కోణాల విలువ ఎంత? ఈ రెండు కోణాలు సమానం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. సో ఎక్స్ ఎక్స్. మరో కోణం ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. త్రిభుజంలో ఉండే మూడు కోణాల మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీలు. సో ఎక్స్ ప్లస్ 40 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు. త్రిభుజంలో ఉండే మూడు కోణాల మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీలకు సమానం. ద సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x. 2x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 180. మనకు 2x మాత్రమే కావాలంటే 2x ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 40. 2x ఈజ్ ఈక్వల్స్ టు 180లో 40 తీసేస్తే 140. x ఈజ్ ఈక్వల్స్ టు 140 బై 2. x ఈజ్ ఈక్వల్స్ టు 70 డిగ్రీస్. అంటే ఈ కోణము 70 ఉంటుంది, ఈ కోణం కూడా 70 ఉంటుంది. సో 70 140. 140 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 180. క్వశ్చన్ నెంబర్ 108. పొడవు 15 సెంటీమీటర్లు, వెడల్పు 12 సెంటీమీటర్లు, ఎత్తు 10 సెంటీమీటర్లు కొలతలుగా కలిగిన దీర్ఘఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యము ఎంత? దీర్ఘఘనం ఈ విధంగా ఉంటుంది. ఆ షూ బాక్స్ కి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. ఈ మూడు కూడా వేరువేరుగా ఉంటాయి. సో ఎల్ బి హెచ్ ఈ విధంగా పొడవు, వెడల్పు, ఎత్తులు వేరువేరుగా ఉంటే అటువంటి ఆకారాన్ని మనము దీర్ఘఘనము క్యూబాయిడ్ అని పిలవచ్చు. క్యూబాయిడ్. ఈ మూడు కొలతలు సమానంగా ఉంటే అటువంటి ఆకారాన్ని మనము క్యూబ్ అని పిలవచ్చు. సో ఇక ఈ సందర్భంలో మనము క్యూబాయిడ్ తీసుకుంటున్నాము. దీనికి పొడవు వేరుగా ఉంటుంది, వెడల్పు వేరుగా ఉంటుంది, ఎత్తు కూడా వేరువేరుగా ఉంటుంది. సో పొడవు 15 సెంటీమీటర్లు, వెడల్పు 12 సెంటీమీటర్లు, ఎత్తు 10 సెంటీమీటర్లు. దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత? సర్ఫేస్ ఏరియా. ఈ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ లో కనిపిస్తున్నదో అదంతా కూడా సర్ఫేస్ ఏరియా. సో ఇటువంటి క్యూబాయిడ్ కి 6 ముఖాలు, 6 ఫేసెస్ ఉంటాయి. ముందు, వెనక, లెఫ్ట్, రైట్, పైన, కింద. ఈ విధంగా క్యూబాయిడ్ కి 6 ఫేసెస్ ఉంటాయి. సో ఆ 6 తలాల యొక్క వైశాల్యమే దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం. దేర్ఫోర్ సంపూర్ణ తల వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇక్కడ ఎల్ అనగా 15 ఇంటూ 12 ప్లస్ బి అనగా 12 ఇంటూ హెచ్ అనగా 10 ప్లస్ ఎల్ అనగా 15, హెచ్ అనగా 10. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 15 12 180, 12 10 120 ప్లస్ 15 10 150. సో ఈ రెండు కలిపితే 300 ప్లస్ ఒక 150 450. 452 900 వైశాల్యము కాబట్టి చదరపు సెంటీమీటర్లు. ద ఆన్సర్ ఈస్ 900 చదరపు సెంటీమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 109. ఒక వ్యక్తి ఒక డివిడి ప్లేయర్ని 2800 రూపాయలకు అమ్మడం ద్వారా 2800 రూపాయలకు అమ్మినాడు. ఇలా అమ్మడం వల్ల ఆ వ్యాపారి 12% లాభాన్ని పొందెను. అయితే ఆ వ్యాపారి ఆ వస్తువును కొన్న వెల ఎంత?
వ్యాపారి కొన్న వెల ఈజ్ ఆల్వేస్ 100%. సో 100 కంటే ఎక్కువ రేటుకు అమ్మాడు కాబట్టి వ్యాపారి లాభం పొందును. సో అమ్మిన వెల, కొన్న వెల ఈజ్ ఆల్వేస్ 100%. సో 12% లాభం వచ్చింది కాబట్టి ఆ వ్యాపారి ఆ వస్తువును 112% అమ్మి ఉంటాడు. 100 కంటే 12% ఎక్కువగా అమ్మాడు కాబట్టి ఇట్ బికమ్ 112%. 112% అనేది 2800 అయినప్పుడు 100% ఏమవుతుంది? తక్కువ అవుతుంది. తక్కువ సూత్రం ఏంటి? తక్కువ బై ఎక్కువ ఇందులో. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు తక్కువ బై ఎక్కువ ఇంటూ 2800. 4తో 4 రెండ్ల 8, ఇంకా 3 ఉంటుంది, ఇట్ బికమ్ 32. 4 8 32, 4 25, 28 ఒక్కట్ల 2 సున్నాలు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 into 100 ఈజ్ ఈక్వల్స్ టు 2500. దేర్ఫోర్ ఆ వ్యాపారి ఆ వస్తువును 2500 రూపాయలకు కొని 2800 రూపాయలకు అమ్మాడు. ఈ సందర్భంలో ఆ వ్యాపారి 12% లాభాన్ని పొందెను. దేర్ఫోర్ ఆ వ్యాపారి కొన్న వెల ఈజ్ ఈక్వల్స్ టు 2500. క్వశ్చన్ నంబర్ 110. 10, 12, 11, 10, 15, 20, 19, 21, 11, 9, 10ల యొక్క బాహుళకము. దత్తాంశంలో మిగిలిన అన్ని రాసుల కంటే ఎక్కువ సార్లు పునరావృతమయ్యే రాశిని బాహుళకముని పిలుస్తారు. మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూని మనం మోడ్ అని పిలుస్తాం. మోడ్. ఎస్, ఇక్కడ ఉన్నవన్నీ ఒకసారి గమనిస్తే 10 అనేది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. 10 అనేది 3 times ఉంది. ఆ తర్వాత 12 గమనిస్తే 12 అనేది ఒకసారి మాత్రమే ఉంది. ఆ తర్వాత మనం 11 తీసుకుంటే ఈ 11 అనేది ఒకసారి, 2 సార్లు. 11 అనేది 2 సార్లు ఉంది. ఆ తర్వాత 15 అనేది ఒకసారి మాత్రమే ఉంది. ఆ తర్వాత 20 అనేది ఒకసారి మాత్రమే ఉంది. ఆ తర్వాత 19 అనేది ఒకసారి మాత్రమే ఉంది. ఆ తర్వాత 21 అనేది ఒకసారి మాత్రమే ఉంది. ఆ తర్వాత 9 అనేది కూడా ఒకసారి మాత్రమే ఉంది. అన్ని రాశులు పరిశీలిస్తే 11 అనేది 2 సార్లు, 10 అనేది 3 సార్లు ఉంది. అన్నిటికంటే ఎక్కువ సార్లు ఏ రాశి రిపీట్ అయింది అంటే 10. దర్ఫోర్ బాహుళకం అనేది 10. మోడ్. క్వశ్చన్ నంబర్ 111. 10 మీటర్ల వ్యాసార్థము గల ఒక వృత్తాకార వాటర్ ఫౌంటైన్. ఒక వృత్తాకార వాటర్ ఫౌంటైన్ ఉంది, ఈ విధంగా ఉంది. దానికి వ్యాసార్థం, సో ఇక్కడ నుండి ఈ మధ్య భాగం నుండి చివరికి 10 మీటర్లు, 10 మీటర్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి 10 మీటర్ల వ్యాసార్థం ఉంది. రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఫౌంటైన్ లోపల వ్యాసార్థము 3 మీటర్ల గల భాగాన్ని ఫౌంటైన్ కొరకు వాడారు. సో ఇక్కడ నుంచి ఈ ఫౌంటైన్ ఇక్కడ ఉంది, ఇక్కడ దాకా మాత్రమే అయితే ఈ 3 మీటర్లను వాటర్ కోసం వాడారు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఉంది, మరి ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఉంటుంది. మొత్తం ఎంత? 10. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఉంటుంది. అందులో ఇక్కడి నుంచి ఇక్కడికి 3. ఈ 3 అనే దాన్ని వాటర్ కోసం వాడారు. మిగతా 7 అనేది సిమెంట్ కోసం ఉపయోగించారు. మిగిలిన భాగమును సిమెంట్ చేశారు. అయితే సిమెంటు చేసిన భాగం యొక్క వైశాల్యము ఎంత అంటే ఈ పెద్ద వృత్తంలో నుండి పెద్ద వృత్త వ్యాసార్థం ఎంత? 10 మీటర్స్.
ఈ పెద్ద వృత్తంలో నుండి ఈ వాటర్ ఉన్న ఈ చిన్న వృత్తాన్ని మనం తీసివేయాలి. చిన్న వృత్త వ్యాసార్థం ఎంత? 3 మీటర్లు. సో 3 మీటర్ల వరకు వాటర్ ఫౌంటైన్ ఉంది. ఆ 3 తర్వాత నుండి 10 వరకు సిమెంట్ చేయబడి ఉంది. సో ఈ పెద్ద వృత్త వైశాల్యంలో నుండి ఈ చిన్న వృత్తమైన ఈ నీటిని తీసేస్తే చుట్టూ ఉండే సిమెంట్ బాట వస్తుంది. దాని పేరే కంకణ వైశాల్యం లేదా బాట వైశాల్యం. దేర్ఫోర్ బాట వైశాల్యం, దానికి మరొక పేరు కంకణ వైశాల్యం. సూత్రం ముందుగా చెప్పినట్టు పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. పై అంటే 22/7. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే పెద్ద వ్యాసార్థం 10, చిన్న వ్యాసార్థం 3. పెద్ద వ్యాసార్థం 10, చిన్న వ్యాసార్థం 3. 22/7. 10 + 3 అంటే 13. 10లో 3 తీస్తే 7. 7 gets cancelled. 22 into 13. That is equals to 286. 286 వైశాల్యము కాబట్టి చదరపు మీటర్లు. అంటే ఈ ఫౌంటైన్ చుట్టూ ఉండే సిమెంటు బాట యొక్క వైశాల్యం 286 చదరపు మీటర్లు. క్వశ్చన్ నంబర్ 112. -x² -y² ప్లస్ 6xy ప్లస్ 20ను పొందుటకు 3x² -4y² ప్లస్ 5xy ప్లస్ 20 నుండి ఏమి తీసివేయవలెను? దీన్ని పొందాలంటే ఇందులో నుండి దేన్ని తీసివేయాలి? ఇందులో నుండి దేన్ని తీసివేయాలి? 3x² -4y² ప్లస్ 5xy ప్లస్ 20. ఇందులో నుండి దేన్ని తీసివేయాలంటే నేను పి అనుకుంటున్నా. పిను తీసివేస్తే ఏమొస్తుంది? -x² -y² ప్లస్ 6xy ప్లస్ 20. ఇందులో నుండి దేని తీసివేస్తే ఈ విలువ వస్తుంది. మనకు ఈ విలువ కావాలి కాబట్టి దాన్ని అలాగే రాసేస్తున్నా. -x² -y² ప్లస్ 6xy ప్లస్ 20. ఈ మొత్తం విలువ ఈక్వల్ టు అటువైపు వెళ్తే అన్ని గుర్తులు మారిపోతాయి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో -3x² -4y² అటువైపు వెళ్తే ఇట్ బికమ్ +4y² ప్లస్ 5xy అటువైపు వెళ్తే -5xy ప్లస్ 20 అటువైపు వెళ్తే -20. దట్ ఈజ్ ఈక్వల్స్ టు x² మనం గమనిస్తే ఒక x² -3x², రెండు కలిపితే -4x². రెండిటి యొక్క గుర్తులు ఒకటే కాబట్టి కలపాలి. దెన్ y² వచ్చేసరికి -y² ప్లస్ 4y². గుర్తులు వేరు వేరు కాబట్టి తీసివేత చేయాల. 4లో 1 తీసేస్తే 3 ప్లస్ 3y². ఆ తర్వాత xy ఇక్కడ 6xy ఇక్కడ -5xy. గుర్తులు వేరు కాబట్టి తీసివేయాలి. 6లో 5 పోతే 1 ప్లస్ xy ప్లస్ 20 -20 క్యాన్సల్. దేర్ఫోర్ -p ఈజ్ ఈక్వల్స్ టు ఈ విలువ. మనకు కావాల్సింది ఎప్పుడు పాజిటివ్ వాల్యూ కావాలా. సో p కావాలంటే ఇవన్నీ గుర్తులు మారిపోతాయి. ఇక్కడ మైనస్ తీసేస్తే ఈ గుర్తులు మొత్తం మారిపోతాయి. 4x² -3y²
మైనస్ XY, 4x² మైనస్ 3y² మైనస్ XY. క్వశ్చన్ నంబర్ 113. ఒక కిరణానికి చివరి బిందువులు ఎన్ని ఉంటాయి? ఒక రేఖాఖండాన్ని ఏదైనా ఒకవైపు మాత్రమే, ఎడం వైపు కావచ్చు కుడివైపు కావచ్చు, పొడిగిస్తే ఏర్పడు దాన్ని కిరణం అంటారు. సో మనం ఈ విధంగా కిరణం గీసినప్పుడు ఇది చివరి బిందువు అవుతుంది, ఇది అనంతంగా సాగుతూ ఉంటుంది. మనం ఈ విధంగా కిరణం గీసినప్పుడు ఇది చివరి బిందువు అవుతుంది, ఇది అనంతంగా సాగుతూ ఉంటుంది. కాబట్టి కిరణానికి ఉండే చివరి బిందువులు ఒకటి మాత్రమే. కిరణానికి ఒక చివరి బిందువు ఉంది. ఇది రేఖాఖండానికి రెండు చివరి బిందువులు ఉన్నాయి. రేఖ లేదా సరళ రేఖ, దీనికి చివరి బిందువులు లేవు. సో ఈ విధంగా కిరణానికి ఒక బాణం గుర్తు ఉంటుంది, ఒక చివరి బిందువు ఉంటుంది. రేఖాఖండానికి రెండు చివరి బిందువులు ఉంటాయి, బాణం గుర్తులు ఉండవు. రేఖకు వచ్చేసరికి చివరి బిందువులు ఉండవు కానీ రెండు బాణం గుర్తులు ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 114. త్రిభుజాకార పిరమిడ్ యొక్క శీర్షాల సంఖ్య. మరి పిరమిడ్కు దాని పేరు ఎలా పెడతారు అంటే, పిరమిడ్ కింది భాగంలో ఉండే బేసు యొక్క ఆకారాన్ని బట్టి ఆ పిరమిడ్కు పేరు పెట్టడం జరుగుతుంది. పిరమిడ్ యొక్క ఆధారం త్రిభుజాకారంలో ఉంటే దాని పేరు త్రిభుజాకార పిరమిడ్, ట్రయాంగులర్ పిరమిడ్. పిరమిడ్ యొక్క భూమి ఆధారం అనేది చతురస్రాకారంలో ఉంటే ఆ పిరమిడ్ పేరు చతురస్రాకార పిరమిడ్. సో ఈ విధంగా దాని భూమి త్రిభుజాకారంలో ఉంటే త్రిభుజాకార పిరమిడ్, ఈ విధంగా చతురస్రాకారంలో ఉంటే దాని పేరు చతురస్రాకార పిరమిడ్. ఎస్, ఇక్కడ గమనిస్తే ఇది భూమి అనేది త్రిభుజాకారంలో ఉంది కాబట్టి మనం దీన్ని త్రిభుజాకార పిరమిడ్ అని పిలుస్తాం. ఇందులో శీర్షాల విషయానికి వచ్చేసరికి శీర్షాలు ఎప్పుడు షార్ప్గా ఉంటాయి. ఎస్, ముట్టుకుంటే తగులుతాయి. ఎస్, 1 2 3 4. త్రిభుజాకార పిరమిడ్లో 4 శీర్షాలు ఉంటాయి. మరి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? త్రిభుజాకార పిరమిడ్లో భూమి అనేది త్రిభుజాకారంలో ఉంటుంది. త్రిభుజానికి ఉండే భుజాల సంఖ్య 3 ప్లస్ పైన 1, దర్ఫోర్ 4 శీర్షాలు ఉంటాయి. ఎందులో త్రిభుజాకార పిరమిడ్లో ఉండే శీర్షాల సంఖ్య 4, కింద 3 ఉంటాయి, పైన 1. అదే చతురస్రాకార పిరమిడ్లో అయితే చతురస్రంలో ఉండే భుజాల సంఖ్య 4 ప్లస్ పైన 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. అదే చతురస్రాకార పిరమిడ్లో అయితే ఉండే శీర్షాల సంఖ్య 5. అడిగింది ఏంటి? త్రిభుజాకార పిరమిడ్లో ఉండే శీర్షాల సంఖ్య 4. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ ద వీడియోస్ ఇన్ యువర్ గ్రూప్స్.